రీసెంట్ డేస్లో అందరికీ హెల్త్ మీద అవేర్నెస్ చాలా పెరిగి మిల్లెట్ ఫ్లోర్తో చేసిన పదార్థాలు అంటే మిల్లెట్ దోశలని కానీ జొన్న రొట్టెలని కానీ అలాంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు. కానీ వాటి వల్ల మీ ఆరోగ్యానికి కానీ మీ శరీరానికి కానీ పెద్ద ఉపయోగం ఉండదని మీకు తెలుసా? నేను మీ నల్లబోతు శరత్ చంద్ర కుమార్, సీనియర్ న్యూరాలజిస్ట్ ఇన్ గుంటూరు, చంద్ర హాస్పిటల్స్. ఈరోజు చాలా ముఖ్యమైన హెల్త్ టిప్ ఒకటి తెలుసుకుందాం. ఏంటంటే రీసెంట్ డేస్లో ఎక్కువగా మిల్లెట్ ఫ్లోర్తో చేసిన పదార్థాలు అంటే రాగి దోశ అట్లాగే జొన్న రొట్టెలు ఇవన్నీ తీసుకుంటూ ఉన్నారనమాట. కానీ వీటి వల్ల ఉపయోగాలు పెద్దగా ఉండవని రీసెంట్ స్టడీస్లో ప్రూవ్ అయిందనమాట. వాటికి బదులుగా మిల్లెట్స్ని యాజ్ ఇట్ ఈస్గా వండుకొని తింటేనే మనకి ఉపయోగం ఉంటుందని రీసెంట్ స్టడీస్లో ప్రూవ్ అయిందనమాట. ముడి బియ్యం ఫస్ట్ పాయింట్, ముడి బియ్యం. నెక్స్ట్ వన్ వచ్చేసి రాగులు కూడా సంకటిలాగా వండుకొని తినాలి. రాగులు యాజ్ ఇట్ ఈస్గా గ్రెయిన్స్ని. అలాగే జొన్న అన్నం, అట్లాగే ఇంకా ఏది ఉంటే అది కొర్ర అన్నం అట్లాంటివి వండుకొని యాజ్ ఇట్ ఈజ్గా హోల్ గ్రెయిన్స్ లాగా తీసుకోవాలి. ప్రోటీన్స్లో కూడా ఎగ్ అండ్ ఫిష్ చాలా ఉపయోగం. రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయాలి. చికెన్, మటన్ అనేది ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని ప్రూవ్ అయింది. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, రంగురంగుల కూరగాయలు కానీ రంగురంగుల ఫ్రూట్స్ కానీ సీజనల్ ఫ్రూట్స్ ఏ సీజన్లో దొరికితే ఆ సీజన్లో అవి ఎక్కువ తీసుకోవాలి. అట్లాగే సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా తగ్గించుకోవాలి, సాల్ట్ తగ్గించుకోవాలి. ఈ ఆరోగ్య చిట్కాలన్నీ పాటిస్తే మీ ఆరోగ్యం కాపాడుకోవచ్చు.